ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి కాస్త తెరపడింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ ఎజెండాకు రెండు దేశాలు అంగీకరించడంతో అక్టోబర్ 10 నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. అలాగే రేపో మాపో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు పలికేందుకు అడుగులు పడుతున్నాయి. ఓవైపు యుద్ధాలకు ముగింపు లభిస్తుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు మాత్రం మరో యుద్ధాన్ని ప్రారంభించేలా కనిపిస్తున్నాయి. ఆ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే యుద్ధ భయంతో పాకిస్తాన్ అగ్రనాయకత్వం విదేశాలకు పారిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య వివాదం ఎందుకు మొదలైంది? ఆ రెండు దేశాల మధ్య మొదలైన దాడుల్ని ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి? అసలు పాక్ అగ్రనాయకత్వం ఎక్కడికి పారిపోయింది? మరో యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. యుద్ధం భయంతో విదేశాలకు పాక్ అగ్రనాయకత్వం. ఓవైపు యుద్ధాలకు ముగింపు లభిస్తుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు రెండు మరో యుద్ధాన్ని ప్రారంభించేలా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య వైరం ఈనాటిది కాదు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఉగ్రవాద సంస్థలకు ఆసరాగా మారింది. ఫాంగ్తో జాతి ప్రజలను రెండు దేశాల మధ్య విభజిస్తూ గీసిన డొరాకు లైన్ను వ్యతిరేకిస్తూ ఏర్పడ్డ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ ఈ మొత్తం వివాదానికి మెయిన్ రీజన్ అయింది. టీటీపీ అధినేత నూర్ వలీ మహసూద్ టార్గెట్ గా పాకిస్తాన్ జరిపిన దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ కూడా రిటాలియేషన్ అటాక్స్ చేయాల్సి వచ్చింది. అలా కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య పరస్పరం జరుగుతున్న దాడుల్లో ఇరువైపులా ప్రాణనష్టం కూడా భారీగా జరిగింది. అయితే పాకిస్తాన్ చేసిన దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు మరణించడంతో పాకిస్తాన్ పాపపు పోకడలని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా పాకిస్తాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 20 ఏళ్ల పాటు అమెరికాకే చుక్కలు చూపించిన తాలిబాన్ల పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల చాలా నష్టం జరుగుతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే, ఒకవైపు ఎకనామిక్ ఛాలెంజెస్ ఎదుర్కొంటూనే జియో పొలిటికల్ గా కూడా ఇండియాతో వివాదాన్ని మరింత ముదిరేలా చేసుకుంది. ఇంటర్నల్ గా బలూచిస్తాన్ లిబరేషన్ కోసం బిఎల్ఏ దాడులు చేస్తూ ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కూడా శత్రుత్వం ముదిరింది. పాకిస్తాన్ తయారు చేసిన తాలిబాన్లతోనే పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి రావడం అంటే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనడానికి ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలకు ఒక ఉగ్రవాద సంస్థే కారణం కావడం ఇక్కడ విశేషం. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థని పూర్తిగా లేకుండా చేసేందుకే పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సింపుల్ గా చెప్పాలంటే, టీటీపీ గురించి అర్థమవ్వాలంటే పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు వివాదం గురించి అర్థం కావాలి. 1947 కన్నా ముందు ఇండియాలో భాగమైన పాకిస్తాన్ బ్రిటిష్ వారి పాలనలోనే ఉండేది. కానీ బ్రిటిష్ ఆఫ్ఘనిస్తాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఆక్రమించలేదు. ఆఫ్ఘనిస్తాన్ని బ్రిటిష్ ఒక బఫర్ జోన్ గా భావించారు. దాంతో 1893లోనే బ్రిటిష్ ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక సరిహద్దు రేఖను నిర్దేశించింది. ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి మధ్య బ్రిటిష్ నిర్దేశించిన ఈ రేఖని డ్యూరాండ్ లైన్ అని అంటారు. ఇండియన్, పాకిస్తాన్ మధ్య ఉన్న రేఖను ఏ విధంగా అయితే రాడ్ క్లిప్ లైన్ అని అంటారో అలా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖని డ్యూరాండ్ లైన్ అని అంటారు. అయితే పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే రాష్ట్రంలో పఖ్తూన్ తెగవారు ఎక్కువగా ఉంటారు. ఇక 1947లో పాకిస్తాన్ ఏర్పాటయ్యే డ్యూరాండ్ లైన్ ని ఇంటర్నేషనల్ బార్డర్ గా గుర్తించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరాండ్ లైన్ ని బహిరంగంగా వ్యతిరేకించడం మొదలుపెట్టింది. పఖ్తూన్ జాతి ప్రజలను రెండుగా విభజించే ఈ సరిహద్దుని ఫఖ్రూమ్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. మతం ప్రకారం అందరూ ఇస్లాం ఆచరించేవారే అయినప్పటికీ పాకిస్తాన్లో మాత్రం పఖ్తూన్ జాతి ప్రజల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. పఖ్తూన్ ప్రజల పట్ల చిన్నచూపు దాడులు, అభివృద్ధికి దూరంగా ఉంచటం, ఇలాంటి వాటి వల్ల పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ ని స్పెషల్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ మొదలైంది. కాబట్టి పాకిస్తాన్ పఖ్తూన్ జాతి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది అని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఇదే జరిగింది. పఖ్తూన్ పాకిస్తాన్ మీద కోపంతో ఆయుధాలు అందుకున్నారు. ప్రతీకార దాడులు చేయడం మొదలుపెట్టారు.
పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీని 2007లో బైతుల్లా మహసూద్ అనే వ్యక్తి స్థాపించాడు. పాకిస్తాన్లో 2006లో లాల్ మసీద్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. పాకిస్తాన్లో షరియా చట్టం అమలు చేయాలని ముస్లిం ఎక్స్ట్రీమిస్టులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో అప్పటి ముషారఫ్ ప్రభుత్వం లాల్ మసీద్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ఈ ఉద్యమకారుల మీద దాడి చేసి 100 మంది ముస్లిం ఎక్స్ట్రీమిస్టులను పాక్ సైన్యం బాంబు పెట్టి చంపేసిందే కాక ముషారఫ్ ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. చచ్చిన వారంతా ఉగ్రవాదులే అని, మరణించిన వారిని అవమానించాడు. దాంతో ఈ సంఘటనకు వ్యతిరేకంగా సైన్యం మీద కోపంతో టీటీపీ ఏర్పాటైంది. టీటీపీ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ సైన్యం. ఎందుకంటే ప్రభుత్వంలో పాకిస్తాన్ సైన్యం జోక్యం ఎక్కువవడం వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది అనేది టీటీపీ అభిప్రాయం. అందుకే పాక్ సైన్యమే లక్ష్యంగా సాయుధ దళాలను తయారు చేయడం, ఉగ్రవాద దాడులను నిర్వహించడం, పాక్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలు చేయడం ఇవే టీటీపీ ప్రధాన లక్ష్యాలు. దాంతో పాకిస్తాన్ టీటీపీని నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ప్రస్తుతం చీఫ్గా ఉన్న నూర్ వలీ మహసూద్ ని మట్టు పెట్టడమే పాకిస్తాన్ యొక్క టార్గెట్. ఎందుకంటే 2018లో నూర్ వలీ మహమ్మద్ టీటీపీ చీఫ్ అయ్యాడు. టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతుంది. టీటీపీలో 5,000 మంది వరకు ప్రైవేట్ సైన్యం ఉండవచ్చని పాకిస్తాన్ అంచనా వేస్తోంది. ఈ 5,000 మందికి నాయకుడే నూర్ వలీ మహసూద్. తాలిబాన్లతో కలిసి సాయుధ శిక్షణ తీసుకున్న మహసూద్ పాకిస్తాన్ కి ఒక కొరకరాని కొయ్యగా మారాడు. నూర్ వలీ మహసూద్ నాయకత్వంలో టీటీపీ చేస్తున్న దాడులకు 100 మంది పాక్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ అవుట్ పోస్ట్లో మిలిటరీ స్థావరాల లక్ష్యంగా టీటీపీ దాడులు చేస్తోంది. అయితే 2014లో నూర్ వలీ మహసూద్ టీటీపీ చీఫ్ కాకముందే టీటీపీ పాకిస్తాన్ ఆర్మీ స్కూల్ మీద దాడి చేసింది. ఆ దాడిలో 130 మంది చిన్నారులు మరణించారు. ఈ సంఘటన వల్ల టీటీపీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దాంతో టీటీపీ అమాయక ప్రజల మీద దాడులు చేయడం మానేసింది. కేవలం పాకిస్తాన్ సైన్యం మీద మాత్రమే దాడులు చేస్తోంది. ఈ టీటీపీని అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసింది. 2025లోనే 8 సార్లు టీటీపీకి పాక్ అవుట్ పోస్ట్ మీద దాడులు చేసింది. ఇలా టీటీపీ పదే పాక్ సైన్యం మీద దాడులు చేయడం మొదలైంది. అయితే ఇప్పటి వరకు పాక్ సైన్యంలో ఎంతమందిని టీటీపీ పొట్టన పెట్టుకున్నది అన్న విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ దేశం కూడా జరిగిన నష్టానికి సంబంధించిన సరైన సమాచారం బయటకు చెప్పదు. అయితే ఏ దేశం కూడా మరో దేశం తమ భూభాగం మీద ఇతర దేశం దాడులు చేస్తే చూస్తూ ఊరుకోదు. కాబట్టి తాలిబాన్లు కూడా అదే చేశారు. ఉగ్ర శిబిరాల మీద జరిగిన దాడిని తాలిబాన్లు సీరియస్ గా తీసుకున్నారు. కర్మ అంటే ఇదే. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద క్యాంపుల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ ఇండియా మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏదైతే జరిగిందో ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ రూపంలో పాపం పండింది. టీటీపీ మీద చేసిన దాడులు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ క్రమంలోనే యుద్ధ భయంతో పాకిస్తాన్ అగ్రనాయకత్వం విదేశాలకు పారిపోయినట్లు పలు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దాయాది దేశం అగ్రనాయకత్వం సౌదీ అరేబియాలో ఉంది. పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ రియాద్లో జరుగుతున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే ఆయన సౌదీ అగ్రనాయకత్వంతో అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి కొన్ని 100 మైళ్ల దూరంలో ఉన్న జోర్డాన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఉన్నారు. బంగ్లాదేశ్లో దాయాది దేశ మిలిటరీ నెంబర్ 2 మీర్ దౌత్యం చర్చల పేరుతో పర్యటిస్తున్నారు. ఈ ముగ్గురు అధికారులు ప్రస్తుతం ఇస్తాంబుల్పై దృష్టి సారించారు. అక్కడ పాకిస్తాన్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ను శాంతింప చేయడానికి 2 రోజులుగా చర్చలు జరుపుతుంది. వాస్తవానికి ఇప్పుడు దాయాది అగ్రనాయకత్వం దేశం బయట ఉంది. అక్టోబర్ 2025లో కాబూల్, కాందహార్లలో పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనికి ప్రతిస్పందనగా ఆఫ్ఘాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి డజన్ల కొద్దీ సైనికులను చంపారు. చివరికి ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో 2 దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. కానీ ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం చెలరేగవచ్చు.
తెహ్రిక్ ఏ తాలిబాన్ 2025లో పాకిస్తాన్లో 600 కంటే ఎక్కువ దాడులను చేసింది. ఈ దాడుల వల్ల దాయాది దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కలుగుతుందని పాక్ అధికారులు వెల్లడించారు. అందువల్ల పాకిస్తాన్ ఏ విధంగానైనా ఆఫ్ఘనిస్తాన్తో శాంతిని కోరుకుంటుంది. సోవియట్, రష్యా, అమెరికాపై ఇప్పటికే దెబ్బకొట్టిన తాలిబాన్లు పాకిస్తాన్ను నాశనం చేయాలనుకుంటున్నారని పాక్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ విధానం బహుళ ముఖ సమతుల్యతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దాని పశ్చిమ సరిహద్దులో భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం, దక్షిణాసియాలో పాకిస్తాన్ ప్రభావాన్ని విస్తరించడం వంటి వ్యూహాలు ఉన్నాయి. పాకిస్తాన్ నాయకుల ఈ పర్యటనలు, ప్రయత్నాలు అందులో భాగమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్ఘాన్ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన అనిశ్చితి మధ్య పాకిస్తాన్ ప్రత్యామ్నాయ పొత్తులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందని వాళ్లు అభిప్రాయం వెల్లడించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ అరబ్ ప్రాంతంలో తన ప్రధాన భాగస్వామి అయిన సౌదీ అరేబియాపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గత 3 నెలల్లో 3 సార్లు సౌదీ అరేబియాను సందర్శించారు. ఆయన ఆఫ్ఘాన్ యుద్ధంతో పాకిస్తాన్కు సౌదీ భద్రతా హామీలను కోరుతున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ జోర్డాన్ రాజు అబ్దుల్లా, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మేజర్ జనరల్ యూసుఫ్ హునైటీతో సైనిక సహకారం గురించి చర్చించారు. జోర్డాన్, పాకిస్తాన్ మధ్య సహకారాన్ని పెంచడం గురించి ఇద్దరూ చర్చించినప్పటికీ దక్షిణాసియా వ్యూహాత్మక దృశ్యం ఈ సమావేశంలో ముఖ్యమైన అంశంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే పాకిస్తాన్ సైన్యంలో నెంబర్ 2 జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్తో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నాయకులు ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై చర్చించినట్లు సమాచారం.